హలో అండి. ఈ చలికి అస్సలు లెగలేకపోతున్నాను. స్టిచ్ చేయాల్సిన బట్టలైతే చాలా ఉన్నాయి. అందరికీ 31కే కావాలి. ఎందుకంటే న్యూ ఇయర్‌కి గూడా చాలామంది కొత్త బట్టలేసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, సేమ్ డేస్‌లో ప్రిపేర్ అవ్వడం చాలా కష్టంగుంది. నాకైతే ఒక బ్లౌజ్ కట్ చేస్తుంటే ఇంకో బ్లౌజ్ మైండ్‌లో తిరుగుతుంది. ఇంకో బ్లౌజ్ మైండ్‌లో తిరుగుతుంది. మైండ్ అంతా చాలా నర్వస్‌గుంది. ఎందుకంటే ఇవన్నీ కటింగ్ ఇంపార్టెంట్ కాదు గానీ, అవన్నీ స్టిచ్చింగ్ అయితే నాకు ప్రశాంతంగా ఉంటది. ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఇస్తానా లేదా? ఇచ్చే వరకు చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఈ టైలర్స్‌కి ఎప్పుడు ఇదే హడావిడి అండి. ఫెస్టివల్స్ వస్తే మాత్రం. క్రిస్మస్‌కి మేము బట్టలు కుట్టుకోలేదు. న్యూ ఇయర్ కన్నా కనీసం ఏదైనా అవుట్‌ఫిట్స్ ప్రిపేర్ చేద్దాము పిల్లలకి అనుకుంటే, ఇప్పుడు కూడా కుదిరేలాగా లేదసలు. మా కోసం ఏదన్నా స్టిచ్ చేసుకుందామంటే అస్సలు టైమే ఉండదు. చూసే వాళ్ళకెలా ఉంటదంటే, వాళ్ళకేంటి వాళ్ళే టైలర్స్ కదా! మంచి మంచి డ్రెసెస్ కుట్టుకొని వేసుకుంటారు అనుకుంటారు. నిజానికి అసలు పాపం మా పిల్లలు ఎంత అడ్జస్ట్ అవుతున్నారంటే, అసలు ఇంపార్టెంట్ ఫెస్టివల్ మాకు క్రిస్మస్. అలాంటి టైంలో కూడా పాపం వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇంకా ఈ హడావిడి అండ్ ఏంటంటే మన ఫైనాన్షియల్ ఇష్యూస్. ఎప్పుడు ఏంటంటే సరే కుడితే ఒక రూపాయి వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమ్. న్యూ ఇయర్‌కైనా ఏదైనా చేద్దాం అనుకున్నాను పిల్లలకి. బట్ ఇప్పుడు కూడా చాలా హెడేక్ అయిపోతుంది. నాకైతే మైండ్ ఏం పని చేయట్లేదు అసలు. కటింగ్స్ చేస్తున్నాను గానీ, ఇవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చే వరకు కూడా నాకు ప్రశాంతత లేదు. ఒకవైపు మేమేమో ఇంత అర్జెంట్ బిజీలో ఉంటే, ఫెస్టివల్‌కి ఏం చేస్తున్నారు? న్యూ ఇయర్‌కి ఏం చేస్తున్నారు? జనాలకి మా మీద ఎంత క్యూరియాసిటీ అంటే, మాకసలు ప్లాన్ చేసుకోవడానికి టైం ఎక్కడుంటది? నాకైతే అసలు నిద్రలో కూడా ఈ బ్లౌజెసే వస్తున్నాయి. అయ్యో! ఈ బ్లౌజెస్ ఇచ్చేయాలి అని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు మళ్ళీ స్టూడెంట్స్ వస్తారు. క్లాసెస్ చెప్పాలి. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళతో మళ్ళీ పేషెన్స్‌గా ఉండాలి. ఎంత మనకు టెన్షన్స్ ఉన్నా కూడా జనాల ముందు చూపించలేం గదా! మళ్ళీ నేను కామ్ అవ్వి, మళ్ళీ వాళ్ళకి నేను ఏ సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనేది ఓపికగా కూర్చొని చెప్పాలి. ఎంత అంటే బ్యాలెన్సింగ్ లైఫ్ అండి ఈ టైలరింగ్‌ది. ఎందుకంటే ఏదో చిరాకు పిల్లల మీద చూపించలేము. ఏదో చిరాకు ఇంట్లో చూపియలేము. ఏదో చిరాకు స్టూడెంట్స్ మీద చూపియలేము. సో, అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ కామ్ అవుతూ ఈ వర్క్ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపిస్తే నువ్వు వర్క్ ప్రెషర్ మా మీద చూపిస్తున్నావు అంటారు. కొంచెం ఏదైనా గట్టిగా మాట్లాడితే స్టూడెంట్స్ ఫీల్ అవుతారు. సో, వీడియో నచ్చితే లైక్